అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. ఈరోజు వీడియో ఏంటి అంటే మేము ఫ్యామిలీ అంతా కూడా కలిసి ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, మిస్ కాకండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఫస్ట్ వీడియో నా ఛానల్లో నేను ఇలా ముందుకొచ్చి మాట్లాడడం. మా చిన్నప్పటి నుంచి మాకు సమ్మర్ వచ్చిందంటే ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళడం అలవాటు అనమాట. ఫ్యామిలీ అంతా కలిసి, ఫ్యామిలీ అంటే మేము మా ఆంటీ వాళ్ళు మాత్రమే. ప్రతి సమ్మర్కి పక్క స్టేట్స్ వెళ్ళాము, అలానే మన స్టేట్లో ఉన్న కొంచెం దగ్గరలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ కూడా వెళ్ళాము. లాస్ట్ ఒక 4 years నుంచి అక్కడికి వెళ్ళలేదన్నమాట. లాస్ట్ ఇయర్ మా బాబాయ్ని మా అమ్మని మేము రిక్వెస్ట్ చేసి మొత్తానికి లాస్ట్ ఇయర్ అయితే మేము ఊటీ ప్లాన్ చేసాము. ఫస్ట్ మైసూర్ వెళ్ళి అక్కడ ప్యాలెస్ అన్ని చూసుకుని బాగుంటది అని చెప్తే ఇంకా కూర్గ్ వెళ్ళి ఒక 1 week ట్రిప్ ప్లాన్ చేసి మొత్తానికి ఇంటికి వచ్చేసాము. ఇప్పుడైతే మన దగ్గరలో ఉన్న అరకుకి అయితే ప్లాన్ చేసాం అనమాట. ఇవాళ నైట్ స్టార్ట్ అవుతాము. అన్నిలోనే నాకు తెలిసి 1 day మొత్తం పోతుంది. ఇంకొక 2 days అక్కడ తిరగడానికి, 1 night అక్కడ స్టే ఉండడానికి అనమాట. సో ఇప్పుడు లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాము. మాకే క్లారిటీ లేదు. ఆ ట్రైన్ టికెట్స్ కూడా వైజాగ్ టు అరకు ముందే 2 months ముందే ప్రీ బుకింగ్ చేసుకోవాలంట. మాకేమో 1 week ముందు ఈ ఐడియా వచ్చింది అరకు వెళ్దాము అని చెప్పి. ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ లోనే ఉన్నాము, అందుకే నా వెనకాల అంత మెస్సీగా ఉంది మొత్తం. సో ఇక్కడ నుంచి అయితే మేము మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి ఫస్ట్ మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి ఒక 15 minutes డిస్టెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి నైట్ రాజమండ్రి అయితే వెళ్తాం అనమాట. సో రాజమండ్రి టు వైజాగ్ ఒక ట్రైన్, మళ్ళీ అక్కడి నుంచి అరకు ఇంకొక ట్రైన్. ఈ అవుట్ఫిట్స్ అయితే తీసుకెళ్తున్నాము అరకుకి, అవి చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి అమలాపురంలోని ఫ్యాషన్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను నేను. ప్యూర్ కాటన్. అండ్ ఇది వచ్చేసి వైట్ కలర్ సెకండ్ వన్. ఇది కూడా ప్యూర్ కాటన్. ఇలా ఇది కూడా ఒక అంబ్రెల్లా కట్ అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ అవుట్ఫిట్ అనమాట. ఇది వచ్చేసి క్లాత్ నేను తీసుకుని స్టిచ్ చేసుకున్నాను అనమాట. చూస్తే ఇలా సేమ్ ఇలాంటిదే ఆరెంజ్ కూడా తీసుకున్నాను క్లాత్, కానీ ఇది లాంగ్ టాప్. అండ్ ఇది వచ్చేసి జస్ట్ మనం ప్లాజో పైకి కానీ జీన్స్ పైకి కానీ వేసుకోవడానికి అనమాట. నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇది 1.5 meter మాత్రమే పట్టి. సో ఈ మధ్య నాకు స్కర్ట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, నచ్చుతున్నాయి బాగా. దానికోసం అని చెప్పేసి ఈ స్కర్ట్ అయితే నేను అమలాపురంలోనే ఒక మాల్లో తీసుకున్నాను. సో ఇలా గేరా చాలా ఎక్కువ ఉంది దీనికి. నాకు ఇది 500 పడింది అనమాట. చాలా ఎక్కువ గేర్. చూస్తే పిక్స్ బాగా తీసుకోవచ్చు. మంచి వైన్ కలర్ అనమాట. సో ఈ వైన్ కలర్ స్కర్ట్ పైకి అక్కడే నేను పాప్కార్న్ టీషర్ట్ ఒకటి తీసుకున్నాను, దీనిపైకి సూట్ అయ్యేలా. ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సో ఇవి రెండు ఇలా పేరప్ చేద్దాం అని చెప్పి తీసుకున్నా. సో నా దగ్గర చాలా రోజుల నుంచి రెడ్ కలర్ స్కర్ట్ ఉందన్నమాట. ఎప్పుడు వేసుకోలేదు ఒకసారి కూడా. చాలా బాగుంటుంది ఇది కూడా లుక్ వైజ్. సో కుదిరితే ఇది కూడా ఎక్కడైనా వేసుకుందాము అని చెప్పేసి తీసాను. సో దీనిపైన ఏదైనా బ్లాక్ టాప్ కానీ వైట్ టాప్ కానీ పేర్ చేయాలి. అలానే వీటితో పాటు ఒక జీన్స్, ట్రావెలింగ్కి కంఫర్టబుల్గా ఉండడానికి ఒక జీన్స్. సో నేను తీసుకెళ్తున్న లగేజ్. సో ఇవన్నీ వేసుకుంటాను కాబట్టి వీడియోస్లో మీరు చూస్తారు ఎప్పుడు ఏది వేసుకున్నా అని చెప్పేసి. మా అమ్మ అయితే ఆల్రెడీ లగేజ్ సర్దేశారు, వాళ్ళ చీరలు అవన్నీ కూడా. అది వచ్చేసి మా సూట్ కేసు. మా అక్క కూడా సర్దేసింది. ఇప్పుడు నేను సర్దుకోవాలి. ఇది మేము చేసిన చెత్త రూమ్లో. ఇన్ని తీసిన తర్వాత అందులోంచి ఇవి ఓకే చేసాము. సో ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా అరకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.